78 ఏళ్ళు అయింది మన స్వతంత్రం వచ్చి. ఆనాడు ఎందరో త్యాగాలకి మనం ఈ రోజు సుఖంగా ఈ జీవితాన్ని మనం గడుపుతున్నాము. అయినా కూడా సమాజంలో ఇంకా బడుగు బలహీన వర్గాలలో ఇంకా ఆర్థికంగా కానివ్వండి అన్ని ఎదుగుదలలు ఉండాలి. దానికోసం మనందరం కూడా కృషి చేసి గాంధీ గారు కానివ్వండి, మరి ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని, అంబేద్కర్ గారు కానివ్వండి స్ఫూర్తిగా తీసుకుని మన దేశ భవిష్యత్తు ఇంకా బాగుండాలని చెప్పి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. యువత మన దేశానికి వెన్నుముక్క. మరి యువత అందరూ కూడా మన దేశం ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళాలి. అలానే రాజకీయ నాయకులుగా కూడా మనందరం కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లి మంచి భవిష్యత్తు మన దేశంగా ఉండాలని చెప్పి దానికి ప్రతి ఒక్కరు కృషి అవసరం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.